ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా ట్రైన్లో ప్రయాణించిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఇది కేవలం ట్రావెల్ కాదు, ఇది భారత్ పవర్కు సింబల్. ఆఫ్రికా టూర్లో భాగంగా జయశంకర్ గారు అక్కడ రైల్వే ప్రాజెక్ట్ని సందర్శించారు. ముఖ్యంగా భారత్లో తయారైన ఆధునిక రైల్లో ప్రయాణించారు. ఈ ట్రైన్ పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో తయారైంది, హై క్వాలిటీ స్టాండర్డ్స్తో ఉంది, మరియు ఇది గ్లోబల్ ఎగుమతి ప్రాజెక్టులో భాగం. మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు ప్రపంచంలో రేంజ్ పెంచుతోంది. భారత్ రైల్వే టెక్నాలజీ ఎగుమతి చేస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో లీడ్ తీసుకుంటోంది, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భాగస్వామ్యం ఇస్తోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఘటన ఎందుకు ముఖ్యమంటే భారత్ ఆఫ్రికా సంబంధాలు బలపడుతున్నాయి, భారత టెక్నాలజీపై విశ్వాసం పెరుగుతోంది, భారత్ గ్లోబల్ ప్లేయర్గా ఎదుగుతోంది. ఇది గ్లోబల్ సౌత్లో భారత్ నాయకత్వాన్ని చూపిస్తోంది. పాకిస్తాన్ మీడియా ఇప్పుడు పూర్తిగా రెండు వైపులుగా విడిపోయింది. ఒక గ్రూప్ ఇండియాను విమర్శిస్తోంది. వాళ్ళు అంటున్నారు ఇండియా ఆఫ్రికాలో ప్రభావం పెంచుకోవడం ఒక జియోపాలిటికల్ గేమ్ అని, మరియు చైనా ఇండియా మధ్య పోటీ పెరుగుతోందని చెబుతున్నారు. మరో గ్రూప్ మాత్రం నిజాన్ని అంగీకరిస్తోంది. వాళ్ళు చెబుతున్నారు ఇండియా డిప్లొమసీ చాలా స్ట్రాంగ్గా ఉందని, ఆఫ్రికాలో ఇండియా ప్రాజెక్ట్స్ వేగంగా పెరుగుతున్నాయని. డిబేట్స్లో వచ్చిన ముఖ్యమైన పాయింట్స్ ఇలా ఉన్నాయి. భారత్ ఆఫ్రికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్, డిఫెన్స్ రంగాల్లో వేగంగా ముందుకు వెళ్తోంది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ అక్కడ మంచి గుర్తింపు పొందుతున్నాయి. భారత్కి డిప్లొమాటిక్ నెట్వర్క్ చాలా బలంగా ఉంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఒక అనలిస్ట్ ఇలా అన్నారు, ఇండియా ఆఫ్రికాలో చేస్తున్న పనిని మనం ఇంకా ఆలోచన స్థాయిలో కూడా లేము. ఈ డిబేట్స్లో మరో ఆసక్తికరమైన విషయం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోలిక. భారత్ సమానం ఎకానమీ ప్లస్ టెక్నాలజీ ప్లస్ డిప్లొమసీ, పాకిస్తాన్ సమానం రాజకీయ అస్థిరత ప్లస్ ఆర్థిక ఒత్తిడి. భారత్ విదేశాల్లో పెట్టుబడులు పెడుతోంది, పాకిస్తాన్ ఐఎంఎఫ్పై ఆధారపడుతోంది. ఈ పోలిక పాకిస్తాన్ మీడియాకే షాక్ ఇచ్చింది. మొత్తానికి జైశంకర్ ఆఫ్రికా టూర్ పాకిస్తాన్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు విమర్శిస్తున్నారు, మరికొందరు ఇండియాను ప్రశంసిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, భారత్ గ్లోబల్ స్టేజ్లో వేగంగా ఎదుగుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ మాత్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మందగించింది. సోషల్ మీడియాలో కొందరు ఇలా అంటున్నారు, భారత్ ఎదుగుదల చూసి పాకిస్తాన్ అసూయపడుతోంది. ఫైనల్గా భారత్ టెక్నాలజీ పవర్గా ఎదుగుతోంది, ప్రపంచ దేశాలు భాగస్వామ్యం కోరుతున్నాయి. ఇది న్యూ ఇండియా యొక్క గుర్తింపు. మీ అభిప్రాయం ఏమిటి? భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందా, లేక ఇంకా చాలా దూరం ఉందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.